దేవునికి స్తోత్రం అండి. మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియులారా, ఈ దినం మనం ఆదికాండం 45వ అధ్యాయం ధ్యానించాలని మీ మధ్యకు రావటం జరిగింది. ప్రియులారా, మరి ఈ యొక్క అధ్యాయము మొదటి నుంచి 5 వచనాలు మనం చదువుకొని ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగిపోదామండి. ప్రియులారా, మనం ఈ యొక్క 45 అధ్యాయం మనం చూసినట్లయితే ఈ 40వ అధ్యాయము ముఖ్యంగా ఏంటంటే ఇట్స్ ఎన్ ఏ కంపాషన్ టువర్డ్స్ ద సిన్నర్స్ అని మనం చెప్పొచ్చు. దాన్నే ఏంటంటే ద గ్రేసియస్ ఫర్‌గివ్‌నెస్ డెమాన్‌స్ట్రేటెడ్ ఇన్ దిస్ చాప్టర్ అని కూడా మనం చెప్పొచ్చు. వీళ్ళ యొక్క అధ్యాయము చూసినట్లయితే సుమారుగా 28 వచనాలున్నాయి. సుమారుగా కాదు, 28 వచనాలున్నాయి. దీన్ని ఒక 4 భాగాలుగా మనం విభజించుకున్నట్లయితే 1-15 చూసినట్లయితే యోసేపు తను తాను తన అన్నలకు పరిచయం చేసుకున్నట్లుగా మనం చూస్తాం. అలాగే రెండోది చూసినట్లయితే 16-20 చూసినట్లయితే ఫరో యోసేపు ఏదైతే అన్నలకు చెప్పాడో దాన్ని ఆయన కన్ఫర్మ్ చేసినట్లుగా మనం చూస్తాం. మూడోది మనం చూసినట్లయితే 21-24 వచనాల్లో చూసినట్లయితే యోసేపు అన్నల్ని కానాను నుంచి తండ్రిని తీసుకురావడానికి ఆ ప్రయాణానికి సిద్ధపరిచే విధానము, సమకూర్చే విధానం మనం చూడగలుగుతాం. అలాగే చివరిగా చూసినట్లయితే 25-28 వచనాలు చూసినట్లయితే యాకోబు యోసేపు బ్రతికున్నాడనే వార్త విన్నాక ఆయన అంతే చాలు అని ఆయన తృప్తి పొందినట్లుగా మనం చూడగలం. కాబట్టి ఈ అధ్యాయాన్ని 4 భాగాలుగా మనం విభజించొచ్చు. మొదటి 5 వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకుని మనం ముందుకు సాగిపోదామండి. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకోజాలక నా యొద్ద నుండి ప్రతి మనుష్యుని వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. అప్పుడు యోసేపు, నేను యోసేపుని, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయిరి. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడతడు ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయుకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకున్నాం. నాయన, చదవబడిన లేఖన భాగం ద్వారా మాతోను మాట్లాడండి. మా జీవితాలకు దీవెన, ఆశీర్వాదము, దిద్దుబాటు మా తండ్రి దయచేయండి. మా కుటుంబాలని ప్రభావ జ్ఞాపకం చేసుకోండి. భయంకరమైన దినాల్లో మేము జీవిస్తూ ఉన్నాం. మీ కృప లేనిదే ఒక క్షణం కూడా మేము ఊపిరి పీల్చుకోలేము తండ్రి. కేవలం మీ కృప, మీ కనికరము తండ్రి, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రభువా, నీ దాసుని మరుగుపరుచుకొని మీరే మాట్లాడమని మా ప్రాణప్రియుడును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం ఇక్కడ చూసినట్లయితే 4 భాగాలుగా మనం విభజించాం. ఆ 4 భాగాల్లో మొదటి భాగం 1-15 వచనాలు. ఈ 1-15 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ రాయబడింది ఏంటంటే, మొట్టమొదటిగా యోసేపు తన్ను తాను అన్నలకు పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. దానికి ముందుగా ఆయన యొద్ద నిలిచిన వారిని అందరినీ, ప్రతి మనుష్యుని వెలుపలికి పంపించేశాడు. ఎందుకంటే ఇక్కడ ఆ కుటుంబం వారు అన్నలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది కుటుంబానికి సంబంధించింది, ఒక ఫ్యామిలీకి సంబంధించింది. కాబట్టి వారందరినీ పంపించి వేశాడు. సాధారణంగా
కుటుంబ వ్యవహారాల్లో ఇతరులు కలుగు చేసుకోవడం సరికాదు. అందుకే ఒక సామెత ఉంది. ఏంటంటే, పొలానికి గట్టంట, కులానికి కట్టంట, ఇంటికి గుట్టంట. ఒక చక్కటి ఒక దైవజనుడు చెప్పిన మాట గుర్తుకొచ్చింది. కాబట్టి గుర్తు చేస్తున్నాను. మొట్టమొదటి ఏంటంటే పొలానికి గట్టు, కులానికి కట్టు, ఇంటికి గుట్టు. కాబట్టి ఇంటి గుట్టు పైకి వెళ్ళకూడదంటే వాళ్ళందరినీ కూడా పంపించేయాలి గదా! వారందరిని పంపించేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క అన్నల్ని సుమారుగా 22 సంవత్సరాలు దూరంగా ఉన్నాడు గనుక వారి మీద ఉన్న ప్రేమ, మమకారము ఆయన ఇన్ని సార్లు వస్తున్నారు, వెళ్తున్నారు. గుర్తుపట్టాడు గానీ తన్ను తాను బయలుపరుచుకోవటానికి కొంత జాప్యం చేశాడు. ఎందుకంటే తన తమ్ముడు కూడా రావాలి, తండ్రి కూడా రావాలి. ఆయన ప్రణాళిక అంతా కంప్లీట్ అయ్యేంత వరకు ఆయన గుక్కపట్టినట్లుగా అలాగా దిగమింగుకున్నాడనమాట. ఎప్పుడైతే ఈ 45 అధ్యాయంలో తమ్ముడొచ్చాడో ఆయన ప్రేమ అది ఇంకా దాచుకోలేకపోయాడనమాట. వెంటనే ఆయనంటే బిగ్గరగా ఆయన తండ్రి వెలుగెత్తి ఏడ్చెను అంటాడు. అక్కడ ఎలుగెత్తి ఏడ్చెను. ఐగుప్తీయులు, ఫరో ఇంటి వారు కూడా అది విన్నారు. అంటే అక్కడ ఒంటరిగా ఉన్నాడు. ఈ స్వరము వాళ్ళ వరకు వెళ్ళిందంటే ఎంత గట్టిగా మరి ఏడ్చాడో గమనించండి. అంటే ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న మమకారం, ఆ బంధము, అన్నదమ్ముల బంధం ఆయన పెళ్లి ఉబుకిందనమాట. దాన్ని ఎవరు కూడా ఆపలేనంతగా కట్టలు తెంచుకొని పడినట్లుగా వచ్చింది. కాబట్టి ఆయన ఆపుకోలేకపోయాడు. ఆ మాట కూడా అన్నాడు కదా! ఆయన అణుచుకోలేక వారందరినీ పంపించి వేసి ఆయన ఎలుగెత్తి ఏడ్చినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి నిజంగా అన్నల పట్ల అన్నలు ఈయనకి ఎంతో హాని చేశారు. బాధ పెట్టారు, హింస పెట్టారు, గోతిలో వేశారు. ఏమండి? ఆ తర్వాత ఇస్మాయిల్‌కి అమ్మేశారు. పొతీఫర్‌కి దగ్గరికి అమ్మబడ్డాడు. ఇంతగా చేసిన అన్నల్ని ఇప్పుడు ఎంత ప్రేమగా ఆయన ఎలుగెత్తి ఏడ్చాడట. కాబట్టి 3వ వచనం చూసినట్లయితే నేను యోసేపునని చెప్తూ నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడుగుతూ అన్నాడు. చూడండి, నా తండ్రి ఇంకా బ్రతికున్నాడా అన్నాడు. తండ్రి మీద ఉన్న ప్రేమ చూడండి, తండ్రి మీద ఉన్న భక్తి, ఆ మమకారం చూసినట్లయితే మొట్టమొదటి అడిగేది నేను మీరు అమ్మవేసిన యోసేపుని అంటాడు. తర్వాత నా తండ్రి బ్రతికున్నాడా అంటూ అన్నాడు. అక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే అంతవరకు ట్రాన్స్‌లేటర్ ఉండేవాడు. ట్రాన్స్‌లేటర్ ఇతను ఆ యొక్క ఐగుప్తు భాష మాట్లాడుతూ ఉంటుండగా ఆ భాష బదులు ఏం మాట్లాడుతున్నాడు? హెబ్రీ భాషలో మాట్లాడుతున్నాడు. వారికి ఒక్కసారి స్టన్ అయిపోయారు. ఇంతకాలం కూడా ఈయన హై అఫీషియల్ గదా! ఈ యొక్క ఐగుప్తీయుడు గదా! ఈజిప్షియన్ గదా! ఈయన అంత అధికారి భాష మాట్లాడాడు. ఇప్పుడు చూస్తే హీబ్రూ భాష మన భాష మాట్లాడుతున్నాడు. వాళ్ళకి ఏమి తోచలేదు. ఆళ్ళు ఏమైపోయారంటే కంగారు పడిపోయారన్నమాట. ఆ మాట వారు తొందరబడి, భయపడి మాట్లాడలేకపోయారు. ఎందుకంటే హెబ్రీ భాషలో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు 4వ వచనంలో చూస్తే నా దగ్గరకు రండి అని హెబ్రీ భాషలో పిలువగా అక్కడ ట్రాన్స్‌లేటర్ లేరు కాబట్టి అక్కడ ఆ హీబ్రూ భాషలో మాట్లాడాడు. వారు దగ్గరకు వచ్చారు అని వింటూ ఉన్నాం. ప్రియులారా, వారు దగ్గరికి వచ్చారు. తర్వాత వారితో అంటున్నాడు, మీరు అమ్మవేసిన మీ సహోదరుడైన యోసేపుని నేనే మీరు అమ్మివేసిన యోసేపు నేనే అని తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. అలా అనగానే వాళ్ళకి ఎంత భయమేస్తది. అవునురా నిజమే, తనకి మనం అమ్మేసాం కదా! ఇప్పుడు తను చెప్తున్నాడు ఏమవుద్దో ఏమో అని భయం కలుగుద్ది కదా! ఆ భయమే ఆ యొక్క భయం వలన వారు ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయారు. ఇక్కడ చూస్తే భయపడొద్దని చెప్తున్నాడు చూడండి 5వ వచనంలో. నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, సంతాపము పుట్టనీయకుడి అంటాడు. దేవుడే మన ప్రాణరక్షణ కొరకు నన్ను పంపెను. చూడండి, ఇక్కడ కూడా ఆయన శ్రమలు, బాధలు, కష్టాలు అన్నీ విడిచిపెట్టాడు.
ఆ యొక్క పొతీఫరు భార్యతో శోధన, జైల్లో అన్నీ ఇడిచిపెట్టి ఆళ్ళతో ఏమంటున్నాడు చూడండి. ఎంత చక్కటి మాటండి. ఒక అన్నదమ్ముడు తమ్ముడు అన్నలతో మాట్లాడుతున్న మాట చూడండి. దేవుడే మన ప్రాణరక్షణ కొరకు నన్ను మీకంటే ముందుగా పంపించాడని చెప్తున్నాడు. అది మీ చేత నన్ను పంపించాడు అని గుర్తించాడు. దేవుని యొక్క ప్రణాళికను ఆ! దేవుని యొక్క ప్లాన్ అండ్ పర్పస్ ఎరిగిన వాడుగా మనక్కడికి కనబడుతున్నాడు. అందుచేతనే వారిని భయపడొద్దు అని చెప్తున్నాడు. అక్కడ దేవుని చిత్తాన్ని గ్రహించాడు. దేవుడే పంపించాడు మీకు ముందుగా. మన ప్రాణరక్షణ కొరకు అని చెప్తున్నాడు. ఎంత మంచి మాట చూడండి. అలాగే ప్రియులారా 6-7 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ కూడా ఎందుకు దేవుడు నన్ను ఐగుప్తుకు పంపించాడు అన్న మాట కూడా అక్కడ తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును అన్నాడు. దేశంలో మిమ్మల్ని శేషముగా నిలుపుటకును అన్నాడు. 7వ వచనం అంటది ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను అంటున్నాడు. దేవుడే నన్ను ఇక్కడ పంపించాడు. చూడండి. అక్కడ ఆ చక్కటి మాట అంటున్నాడు కదా! దేనికి పంపించాడనేది అక్కడ వివరిస్తున్నాడు. శేషము నిలుపుట కొరకు అంటాడు. మన ప్రాణములు కాపాడుట కొరకు అంటాడు. మనల్ని ఐగుప్తులో పోషించుట కొరకు, మనల్ని గొప్ప జనముగా చేయుట కొరకు దేవుడు నన్ను ఇక్కడికి ముందుగానే పంపించాడు అంటాడు. ఎంత చక్కటి మాట చూడండి పిల్లారా. అవును. శాశ్వము నిలుపాలి. ఇక్కడ మనం శాశ్వము నిలుపుట కొరకు అన్నాడు. తర్వాత ప్రాణాల్ని కాపాడుట కొరకు అని. వారిని గొప్ప జనముగా చేయుటకు. అంటే తన యొక్క అబ్రహాముకి చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కొరకు. ఆ మాట మనం చూసినట్లయితే ప్రియులారా ద్వితీయోపదేశకాండం 7 అధ్యాయము 6-8 వచనాల్లో మనకి తేటగా మాటలు కనబడతాయి. చూద్దాం ఒకసారి. ప్రియులారా ద్వితీయోపదేశకాండం 6 అధ్యాయము 6-8 వచనాలు మనం చదువుకుందాం. అక్కడ చూసినట్లయితే నీవు నీ దేవుడైన యెహోవా ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను అంటాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని అక్కడ చెప్తున్నాడు 7వ వచనంలో. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనము కంటే మీరు లెక్కకు తక్కువే గదా అన్నాడు. ఈ దినానికి ఇజ్రాయేల్ కూడా మొత్తం ప్రపంచంలో కూడా ఆ చిన్న దేశమే, తక్కువే. కానీ వారిని ఏర్పాటు చేసుకున్నానని తేటగా చెప్తూ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు ఆ శేషాన్ని కాపాడుతున్నాడు అనే విషయాన్ని ఇక్కడ 8వ వచనంలో చెప్తూ ఉన్నాడు. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుక తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు గనుక అన్నాడు. దీన్ని బట్టి చూస్తే ఆయన వాగ్దానం ఏదైతే అబ్రహాంతో చేశాడో ఆ వాగ్దానాన్ని కొనసాగించుట కొరకు ఈ యొక్క కానాన్ నుంచి కరువు నుంచి ఐగుప్తుకి నడిపించినట్లుగా చూస్తున్నాం. పిల్లారా అంతకంటే ముందుగా మనం గమనించి చూసినట్లయితే పిల్లారా ఈ పంపించడానికి ముందు ఆదికాండం 15వ అధ్యాయంలో ఒక మాట వీళ్ళు ఐగుప్తుకి ఎందుకు వెళ్ళారు అన్న విషయం గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. 13 నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనులకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు అని చెప్తూ ఉన్నారు. అంటే ఇది 15వ అధ్యాయంలో ముందుగానే అబ్రహాముతో ఆయన మాట్లాడారు. అది మరి జరగాలిగా. కాబట్టి కానాన్ నుంచి ఇప్పుడు ఐగుప్తుకి పంపించాడు. అక్కడ వారు దాసులుగా
ఉన్నారు. 400 సంవత్సరాలు అన్నారు. సుమారుగా కొంతమంది 430 సంవత్సరాలు అంటారు. వాటెవర్ ఇట్ మే బి. ఏ కొంతకాలం వారు అక్కడ దాసులుగా వెళ్తారని ముందుగానే అబ్రాహాముకి దేవుడు ముందుగానే చెప్పాడు. కాబట్టి ఆ కారణాన వారు ఐగుప్తుకి వెళ్ళవలసొచ్చింది. ఎందుకు అన్నదంటే శేషము నిలబెట్టుటకు అన్నాడు. మీరేదో గొప్ప జనమని గాదు అంటాడు. లెక్కకు తక్కువే గాని, మీ పితరులకు, మీ తండ్రులకు నేను చేసిన వాగ్దానాన్ని బట్టి నేను మిమ్మల్ని శేషము కాపాడుతున్నానంటాడు. అలాగే రోమాపత్రిక 11 అధ్యాయంలో చూసినట్లయితే, 5వ వచనంలో చూసినట్లయితే అక్కడేమంటాడంటే, అక్కడ అపోస్తులైన పౌలు రోమా సంఘానికి రాస్తూ ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏంటంటే ఒక్క మాట చదువుదాం. ఇక్కడ ఈ శేషం గురించి మనం మాట్లాడుతున్నాం పిల్లరా. శేషం ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇజ్రాయేలు ఆ యొక్క వంశము నశించిపోకుండా ఆ శేషాన్ని కాపాడుకుంటూ ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క నిబంధన ఫుల్‌ఫిల్ అవ్వాలి కనుక, సో అంతవరకు ఎంతగా సనిగినా, ఎంతగా దేవునికి కోపం పుట్టించినా వారిని అలా కాపాడుతూ, అలాగా రక్షించుకుంటూ, పోషించుకుంటూ, ఆయన కాపుదల ఉంచుతూ వారిని అలా తీసుకొస్తూ ఉన్నాడు ప్రియులారా. ఎందుకంటే మనం గమనించి చూసినట్లయితే రోమాపత్రిక 11లో అంటాడు కదా! 11 అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే, దేవుడు తన ప్రజలను విసర్జించెనా అట్లనరాదు. నేను కూడా ఇజ్రాయేలీయుడను. అబ్రాహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునకు పుట్టినవాడును అంటూ ఉన్నాడు. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గూర్చిన భాగముగా లేఖనము చెప్పినది మీరు ఎరుగుదురా అని. అక్కడ ఏలియా ఏమంటాడంటే దేవునితో ఈ యొక్క మన యొక్క బలిపీఠాలు పడగొట్టేసి ప్రవక్తలను అనేక మందిని చంపిస్తున్నది యెజెబెలు. అందుచేత నేను ఒక్కడినే మిగిలాను. నేను ఇలాగా వచ్చేయడం జరిగిందంటే, నువ్వు అలాగా అనుకునేది నువ్వు ఒక్కడివని అనుకోవద్దు. 7,000 మంది బయలుకు నమస్కారము చేయనటువంటి వారు ఇంకా ఉన్నారు. అంటే శేషం ఇంకా ఉన్నారని దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంటే దేవుడు తన ప్రజల పట్ల ఎంతగా కన్సర్న్ కలిగి ఉన్నాడు, ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో, ఎంతగా పోషిస్తున్నాడు. ఇక్కడ మనకి తెల్లం అవుతుంది కదండీ. కరువులోనున్నటువంటి ఉన్నటువంటి వారిని తీసుకొచ్చి ఐగుప్తులో పెట్టి, ఐగుప్తులోని వారికి మంచి శ్రేష్టమైన స్థలాన్ని, గోషెను అనే ప్రాంతాన్ని ఇచ్చాడు. నైలు నది తీరాన ఉన్న స్థలం ఇచ్చి వారిని పోషించి అక్కడ గొప్ప జనాంగంగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ముందు ముందు మనం చూసినట్లయితే 6వ వచనంలో శేషము ఎందుకు నన్ను ఇక్కడికి రప్పించాడని చెప్తూ అంటూ ఉన్నాడు కదా! శేషము నిలుపుట కొరకు, ప్రాణము కాపాడుట కొరకు, మనల్ని ఐగుప్తులో గొప్ప జనముగా చేయుట కొరకు దేవుడే నన్ను ఇక్కడికి రప్పించినని అన్నలతో చెప్తూ ఉన్నాడు. దీన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే, దేవుడు తన వాగ్దానాన్ని మర్చిపోయేవాడు కాదు. అలాగే యోసేపు కూడా దేవుని యొక్క వాగ్దానాల్ని మర్చిపోయినటువంటి వాడు కాదు. ఎప్పుడో వారి తాతల ముత్తాతల నాడు దేవుడు వారికి ఇచ్చిన ఆ యొక్క వాగ్దానాలన్నీ కూడా ఆయన ఆ దినాల్లో బైబిల్ క్లాస్ లేదు. బైబిల్ కూడా బహుశా లేదు. అయినా సరే ఆయన మోషే కాలంలో కదా మరి రాయబడ్డది. కాబట్టి ఆ దినాల్లో కూడా ఎంతో జాగ్రత్తగా దేవుని మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలు, జరిగిన మరి చరిత్ర కూడా గుర్తుపెట్టుకొని విధేయుడై మరి దేవునికి మరి లోబడి దేవుని చిత్తాన్ని గ్రహించి విశ్వాసంతో ముందుకు కొనసాగుతున్న వ్యక్తిగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, ఇక్కడ యోసేపు మరి శేషం గురించి మన ప్రాణాలను కాపాడుట కొరకు దేవుడు తీసుకొచ్చింది ఎలా చెప్పగలుగుతున్నాడంటే, లేఖనాలను అంటే అది దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగినటువంటి వాడు, దేవుని మాటల యందు శ్రద్ధ పెట్టినటువంటి వాడు. ఆ వాగ్దానాలను బట్టి ధైర్యం కలిగి ముందుకు సాగిపోతున్నాడు. నేడు నీవు నేను కూడా ముందుకు సాగాలంటే దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ మనం గుర్తు చేసుకుంటే ధైర్యంగా ఉంటాం. ఇక్కడ మనం గమనించినట్లయితే యోసేపు దేవుని యొక్క ప్రణాళికను ఎరిగిన వాడుగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం కూడా ఎరగాలంటే బైబిల్ బాగా చదవాలి.
ప్రార్థన ఎక్కువగా చేయాలి. మరి యోసేపు మాదిరిగా ఎన్ని శ్రమలొచ్చినా, కష్టాలొచ్చినా మనం ముందుకు సాగిపోగలుగుతాం. కాబట్టి ప్రియులారా మరొక మాట 8, 9 వచనాల్లో చూసినట్లయితే అక్కడ యోసేపు దేవుడు తనని ఎంతగా హెచ్చించాడో అన్నలకు ఆయన సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు, మనల్ని కాపాడినప్పుడు, మనల్ని మరి ఆపద నుంచి మరి లేవనెత్తినప్పుడు మనం సాక్ష్యం చెప్తాం గదా! ఆ మాదిరిగా ఇక్కడ యోసేపు కృతజ్ఞత కలిగిన వాడే. దేవుడు నన్ను ఇన్ని శ్రమల్లో నుంచి, ఇన్ని ఆపదల్లో నుంచి ఏ రీతిగా నన్ను కాపాడుతూ వచ్చాడో, నన్ను ఎంతగా హెచ్చించాడో కృతజ్ఞతతో సాక్ష్యం చెప్తూ ఉన్న మాటలు మనం ఒకసారి గమనిద్దాం. ఎందుకు మరి దేవుడు అంతగా హెచ్చిస్తాడు? ఎటువంటి వారిని హెచ్చిస్తాడంటే మనకు బాగా తెలుసు. రోమాపత్రిక 8:28లో అంటాడు. దేవుని ప్రేమించిన వారికి సమస్తము సమకూడి మేలుకే జరుగుద్ది. దేవున్ని ప్రేమించినటువంటి వాడు యోసేపు. అలాగే మొదటి పేతురు పత్రిక 5:6లో చూసినట్లయితే దేవుని చేతి కింద దీన మనస్కులై ఉన్నప్పుడు తగిన సమయమందు ఆయన మనల్ని హెచ్చిస్తాడు అన్న మాట కూడా మనకి సుపరిచితమైన మాటే. అవును. దేవుని చేతి కింద ఎలా ఉన్నాడు? దీన మనస్సు కలిగి ఉన్నాడు. చాలా దీనుడిగా ఉన్నాడు. పొతీఫరు ఇంట్లో మరి మొట్టమొదట ఆ పొలంలో ఇంట్లో పనిచేసేవాడుగా ఉన్నాడు. తర్వాత ఇంటి మీద అధిపతిగా ఉన్నాడు. జైల్లో అధిపతిగా ఉన్నాడు. అన్ని చోట్ల దీన మనస్సు కలిగి తన్ను తాను తగ్గించుకుని ఉన్నాడు. గనుక ఈ దినాన ఆయన్ని దేవుడు పిట్టు ప్యాలెస్ అన్నట్టుగా ఆ యొక్క రాజభవనానికి ఆయన్ని నడిపించాడు. ఎలాగ నడిపించాడు, దేవుడు ఎలాగ దీవించాడు అన్నది చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా మనం ఎలాగుండాలి? దీన మనస్సు కలిగి ఉండాలి అంటాడు. దేవుని ప్రేమించినటువంటి వాడిగా ఉన్నాడు గాబట్టే ఆయన్ని దేవుడు హెచ్చించెను అని చెప్తూ ఉన్నాడు. మొట్టమొదట నన్ను ఫరోకు తండ్రిగా, ఎ ఫాదర్ టు ఫరో అంటాడు. రెండోది ఫరో ఇంటిపై ప్రభువుగా, యాజ్ ఎ లార్డ్ పాలకుడుగా అంటున్నాడు. మూడోది చూసినట్లయితే ఐగుప్తు దేశంపై ఏలికగా ఉంచాడు. లేక ప్రైమ్ మినిస్టర్, లేక గవర్నర్ అని కూడా చెప్పొచ్చు. ఆ స్థాయికి దేవుడు నన్ను నడిపించాడు. అన్నలారా, నేను ఈ స్థితిలో ఉన్నాను కనుక భయపడకుడి. ఇంకా అంటాడు, అక్కడ ఉండొద్దు, వచ్చేయండి, ఆ కరువులో మీరు ఉండొద్దు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు తగ్గింపు గుణం చూస్తున్నాం అంటాడు. దేవుడే నన్ను ఇంతగా హెచ్చించాడు. మనం చూస్తూ ఉంటాం చాలా మట్టు కార్ల మీద, ఆటోల మీద అక్కడ రాస్తూ ఉంటారు. ఇట్ ఈస్ నాట్ మై మెరిట్ బై హిస్ గ్రేస్ అంటారు. నాట్ మై మెరిట్ బై హిస్ గ్రేస్ అంటారు. అంతే. ఇట్ ఈస్ నాట్ అవర్ మెరిట్ బై హిస్ గ్రేస్. పౌలు అంటాడు కదా, నేనేమైనానో అది దేవుని కృప అయి ఉన్నది అంటాడు. 10 సార్లు ఆ మాట మనం గుర్తు చేసుకోవడం మనకి ఎంతైనా ఆశీర్వాదకరం. మనం ఏమై ఉన్నాము ఈ దినం అంటే ఆ దేవుని కృపే. కాబట్టి ప్రియులారా, చక్కటి మాట, ఎంత తగ్గింపు గుణం మనం చూస్తున్నాం. అలాగే మనం చూసినట్లయితే ఈ ఈయనింత అధికారానికి, ఈ ఉన్నత స్థాయికి రావటానికి కారణం దేవుడే నన్ను ఏర్పరిచాడు. దేవుడే నన్ను నియమించాడు అంటాడు. ఐగుప్తు దేశమంతటి మీదను ఏలికగాను నియమించెను అంటాడు. అంటే అపాయింట్ చేశాడు. ఆయనే నియమించాడు. దేవుడే నియమించాడని చెప్తూ ఉన్నాడు. నేను కాదు, నా శక్తి కాదు, నా బలం కాదు, నా జ్ఞానం కాదు, నా వివేకం కాదు, నా ప్రయాస ఎంత మాత్రం కాదు గానీ దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ గాడ్ ఓన్లీ, బై హిస్ గ్రేస్ అని అక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. నిజమే. ఆయన సర్వాధికారి అన్నాడు. అధికారము దేవుడిస్తేనే మనకి లభిస్తుంది తప్ప మనకి మనం కోరుకుంటే కష్టాల పాలైపోతాం. మనకి చిక్కదు కూడా. ఆయన ఇవ్వాలి. ఒక రాజుని గాని, ఒక అధికారిని గాని ఆయనే నియమిస్తాడు. ఎందుకంటే ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు. ఆయన సార్వభౌముడై ఉన్నాడు. అందుకే రోమాపత్రిక 13వ అధ్యాయంలో అంటాడు కదా, 1వ వచనంలో ఏ అధికారమైనా దేవుని వలన కలిగినదే అంటూ ఉన్నాడు. కాబట్టి దానికి మీరు లోబడాలి. దాన్ని ధిక్కరిస్తే నన్ను ధిక్కరించినట్లే. అంటే దేవుడే ఏ అధికారమైనా
దేవుని వలన కలిగినదే. ఈ దినాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ అధికారము మనం అనుకుంటున్నాం మన వలన కాదు. అది దేవుని వలన కలిగినదే. దేవుడిని ఎవరు నిలబెట్టాలో, ఎవరిని పడగొట్టాలో అంతా కూడా ఆయనకి తెలుసు. కాబట్టి ప్రియులారా అక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే, నేను కాదు దేవుడే నన్ను నియమించాడని దేవునికి ఘనపరుస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుని ఘనపరుస్తారో వారిని దేవుడు ఘనపరుస్తాడని మొదటి సమూయేలు 2 అధ్యాయంలో మనం 30వ వచనంలో మనం మాట చూస్తున్నాం. ఆ రీతిగా దేవుని ఆయన ఘనపరుస్తున్నాడు కాబట్టి దేవుడు ఆ స్థితికి ఆయన్ని తీసుకొచ్చాడు. తర్వాత 9వ వచనంలో అంటాడు, నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో ఇలాగ చెప్పండి, నీ కుమారుడైన యోసేపు ఐగుప్తు దేశం మీద ప్రభువుగా దేవుడే నియమించాడు. కాబట్టి నువ్వు ఇక్కడ ఉండొద్దు, అక్కడ ఉండొద్దు. నా యొద్దకు వచ్చేయమని యోసేపు చెప్తున్నాడు. ఆ! ఏమంటున్నాడు? 10వ వచనంలో నీవు గోషేను దేశమందు నివసించెదవు. అప్పుడు నీవును, నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రెల మందయును, నీ పశువులను, నీకు కలిగిన యావత్తును నాకు సమీపముగా ఉండును అంటున్నాడు. ఇక్కడ గోషేను అని పదానికి అర్థం ఏంటంటే డ్రా నియర్ ఆర్ నియరర్ అని అర్థం అవుతుంది. దగ్గరకు రప్పించుకొనుట అన్న మాట వస్తూ ఉంది. దీనికి రెండోదిగా రామశేషు అని కూడా దీన్ని పిలుస్తారు. కాబట్టి ఏమంటున్నాడు? ఆహ్, 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 నీ పిల్లలను, పిల్లల పిల్లలను, నీ గొర్రెలను, నీ పశువులను, నీకు కలిగిన యావత్తు నాకు సమీపముగా నుందురు. ఉంటారు. నాకు సమీపంగా ఉంటారు. మీ బాగోగులు, మంచి చెడ్లు చూడటానికి నాకు వీలవుతది. ఆ! కాబట్టి నా తండ్రి రా అని చెప్పండి అని చెప్తూ వాళ్ళని పంపించడానికి అని వారికి ఈస్ ప్రిపేరింగ్ దెమ్ టు గో టు కానాన్ అన్నమాట. అండ్ టు కన్విన్స్ హిస్ ఫాదర్ జాకబ్. యాకోబుని కన్విన్స్ చేయటానికి ఎలాగా అన్నది కూడా అంతా చెప్తున్నాడు. దేవుడు నన్ను ఎంతగా దీవించాడు, ఎంతగా ఉన్నత స్థితిలో అక్కడ పదం కూడా అంటాడు. దేవుడు నన్ను ఐగుప్తు దేశం మీద అన్నాడు. ఇక్కడ కూడా దేవుడే అంటున్నాడు. సమస్తం ఎక్కడ చూసినా దేవుని ఘనపరుస్తున్నాడు. తన యొక్క శక్తి కాదు, తన బలం కాదు. మనం మన జీవితంలో దేవునికి మనం టోటల్‌గా సరెండర్ అయినట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయికి దేవుడు నడిపిస్తాడు. దేవుడు తోడుగా ఉంటాడు. యాకోబుకి తోడుగా ఉన్నట్లు యోసేపుకి కూడా తోడుగా ఉన్నాడు. యాకోబు లాబాను దగ్గర ఉన్నంత కాలం కూడా దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. తోడుగా ఉన్నాడని చూస్తున్నాం. ఇక్కడ కూడా యోసేపుకు తోడుగా ఉన్నాడు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన ఆజ్ఞకు లోబడతారో, ఆయన వాక్యానికి, ఆ క్రమానికి లోబడతారో, ఆయన్ని ప్రేమిస్తారో అటు వారికి సమస్తము సమకూడి మేలుకే జరుగుతాయి. కాబట్టి ప్రియులారా ఇక్కడ మనం చూసినట్లయితే గోషేను ప్రాంతానికి సమస్తము తీసుకొని రమ్మని చెప్తూ ఉన్నాడు. 12వ వచనంలో అంటాడు, 13వ వచనంలో మనం చూసినట్లయితే ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకుని రండిని తన సహోదరులతో చెప్పారు. ఇక్కడ కూడా త్వరగా నా తండ్రిని తీసుకొని రండి అంటాడు. ఎంత చక్కటి మాట చూడండి. హ్మ్. ఆ! మీరు పేదరికము రాకుండా 11వ వచనంలో అంటాడు కదా! ఏ పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించుదనన్నాడని చెప్పండి అంటున్నాడు. పేదరికం రాకుండా నేను అక్కడ అంటే ఐగుప్తులో నిన్ను పోషించుతాను అని యోసేపు చెప్పాడు నీ కుమారుడు అని చెప్పమని చెప్తూ ఉన్నాడు. చెప్పి 13వ వచనంలో అంటాడు కదా! ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచిన యావత్తు నా తండ్రికి తెలియజేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండని తన సహోదరులతో చెప్పెను అంటున్నాడు. తన సహోదరులతో చెప్పాడు. అంటే తొందరపడుతున్నాడు. తండ్రిని త్వరగా చూడాలి. తండ్రి అక్కడ కరువు అనుభవించకూడదు. అక్కడ బీదరికం అనుభవించకూడదు. త్వరగా తీసుకురండి. గోషెన్‌లో నేను పెట్టి మిమ్మల్ని పోషిస్తాను. 14వ వచనంలో చూసినప్పుడు ఆ తమ్ముడిని బెన్యామీన్‌ని చూసి మెడ మీద పడి ఆయన ముద్దు పెట్టుకుంటాడు. అలాగే బెన్యామీన్ కూడా మరి అంటే
సొంత తమ్ముడు గదా! ఒక తల్లికి పుట్టినోళ్ళు గదా! ఫుల్ బ్రదర్ అంటారు. కాబట్టి అతని మెడ మీద పడి మరి బెన్యామీన్ కూడా ముద్దు పెట్టుకున్నట్లుగా మనం చూస్తాం. 15వ వచనంలో చూసినట్లయితే అతడు తన సహోదరులందరిని ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చాక తరువాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి. అంతవరకు కూడా వారు కూడా మాట్లాడలేదు. భయపడుతూనే దూరంగానే ఉంటూ ఉన్నారు. ప్రియులారా, ఎంతైనా ఆయన హై అఫీషియల్ గదా! ఎంతైనా ఆయన ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి గాబట్టి కొంత భయము, బిడియముతో ఆయన్ని మాట్లాడలేదు. ఇప్పుడు ఎప్పుడైతే ఓ మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడో ఆయన అప్పుడు మాట్లాడసాగాడు. ఈ ముద్దు దేనికి గుర్తంటే ప్రేమకు గుర్తు, చిహ్నం. కాబట్టి ఇక్కడే మనం చూసినట్లయితే గోషెను గురించి కూడా ఒక మాట చెప్తాడు. ఈ గోషెను అనే ప్రాంతం చాలా సారవంతమైన భూమి. నైలు నదికి సమీపమున ఉన్నటువంటిది ఈ ఈ యొక్క గోషెను అన్న ప్రాంతం. సారవంతమైన నేల. ఈ గోషెనులోనే ఇశ్రాయేలీయులు ఉన్నప్పుడు ఈ యొక్క 10 తెగుళ్ళు ఆ యొక్క ఐగుప్తు అంతటా పడ్డాయి గానీ గోషెను మీద పడలేదు. ఈ గోషెను అంతా మీద దేవుని కాపుదల అంతగా ఉంది. అంటే ఇశ్రాయేలు మీద కాపుదల అంతగా ఉంది. ఎన్ని తెగుళ్ళొచ్చినా, ఏదొచ్చినా, శత్రువులు ఏమి వేసినా సరే వీళ్ళ మీద పడదండి. అంత కాపుదల వీళ్ళకి ఉంది. ఈరోజు కూడా ఇశ్రాయేలీయులు అంత ధైర్యంగా ఉన్నారంటే కారణం అదే. కాబట్టి దేవుని కాపుదల ఇశ్రాయేలు పట్ల ఉంది. అనేక సార్లు వారు సనిగిన, పడిపోయిన, దారి తొలగిన మళ్ళా వారిని దారిలోకి రప్పించి వారిని విడవక వారి శేషాన్ని కాపాడుతూ వస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి ప్రియులారా. కాబట్టి గోషేను దేశము ఆ దినాలలో మంచి పేరు పొందినది, ప్రసిద్ధికెక్కినదని మనము తెలుసుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఈ సహోదరుల పట్ల ఇంతగా ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు, ఇంతగా దయ కలిగి ఉన్నాడు కదా. వారు చేసిన తప్పిదాలను కూడా క్షమించాడు, ప్రేమించాడు. అంతేకాదు వారిని క్షేమం కోరినటువంటి వాడుగా కనబడుతున్నాడు. ఒక తండ్రికి పుట్టిన వారి పట్ల ఒక ఈ శరీర సంబంధమైన ఈ రక్త సంబంధం కంటే యేసు క్రీస్తునందు ఉన్న రక్తము ద్వారా మనము కలిగి ఉన్న సహోదరత్వం ఎంత గొప్పది. ఈ యొక్క భూమి మీద ఈ యొక్క శరీర సంబంధము, ఈ రక్త సంబంధము ఈ భూమి మీద ఉన్నంత వరకే. చనిపోయిన తర్వాత ఎటువంటి సంబంధం ఉండదు. కానీ ఈ క్రైస్తవులు క్రీస్తు రక్తం ద్వారా ఏర్పడిన ఈ సంబంధం, ఈ రక్త సంబంధం ఇది శాశ్వత కాలము ఉండేది. కాబట్టి ఎంత గొప్పది. ఒక కుటుంబంలో ఒక ఇద్దరు దేవుణ్ణి నమ్ముకున్నారనుకోండి, వారు పరలోకంలో ఉంటారు. మిగతా వారు నమ్ముకోలేదు అనుకోండి, వారు నరకానికి వెళ్ళిపోతారు. కానీ అక్కడ ఆ బంధం ఉండదు. వారు కూడా రావాలంటే వారు కూడా రక్షింపబడాలి. కుటుంబం అంతా రక్షింపబడితే అంతా కూడా పరలోకంలో ఉంటారు. లూదియా కుటుంబం అంతా కూడా అలాగే. ఆ జైలు కుటుంబం అంతా కూడా అంతా రక్షింపబడ్డది. 2 కుటుంబాలు కూడా అంతా రక్షింపబడ్డారు. వారు పరలోకంలో ఉంటారు కుటుంబంగాను. చూడండి ఎంత గొప్ప సంగీతం. అదే నీ కుటుంబంలో నువ్వు రక్షింపబడి నీ అన్నదమ్ములు కానీ తల్లిదండ్రులు కానీ నమ్ముకోలేదంటే వారు నరకానికి పోతారు. కాబట్టి ఈ రక్త సంబంధం భూమి మీద వరకే, ఆ తర్వాత ఉండదు. ఆ తర్వాత ఉండాలంటే వారిని కూడా నువ్వు రక్షణలోకి నడిపించాలి, ప్రభు దగ్గరికి నడిపించాలి. ఇది గొప్ప బాధ్యత మనకి. అంతేకాదు రక్షింపబడిన మనం ఎలాగుండాలి అన్న కొన్ని మాటలు మరి యోసేపే అలాగుంటే మరి క్రీస్తుని నమ్మిన మనము, క్రీస్తు రక్తము చేత బంధం కలిగిన మనం ఎలాగుండాలి అన్నది మనకి న్యూ టెస్ట్మెంట్లో చెప్తూ ఉన్నాడు కదా. మార్కు సువార్త చూసినట్లయితే 12వ అధ్యాయము 30-31 వచనాల్లో చూసినట్లయితే ప్రియులారా, అక్కడ పాత నిబంధనలో 10 ఆజ్ఞలు, ఇక్కడ 2 ఆజ్ఞలే మనకి చక్కగా దేవుడు వాటిని ఆ 10 ఆజ్ఞలను కూడా ఈ 2 ఆజ్ఞల్లో ఇమిడ్చి చెప్పినట్లుగా మనం
చూస్తూ ఉన్నాం. ఎక్కడ? మార్కు సువార్త 12 అధ్యాయము 30, 31 వచనాల్లో మనం చూస్తాం. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ అన్నాడు. 31లో అంటాడు, రెండవది నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరిదేదియూ లేదని అతనితో చెప్పెను. చూడండి, శాస్త్రులు పరిసయ్యులతో ఆ మాట చెప్తారు. వారు కావాలని శోధించడం కొరకు అడిగితే చక్కగా 2 ఆజ్ఞలలో మొత్తం 10 ఆజ్ఞలను కూడా మరి మరి సంక్షిప్త చేసి చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఎంత చక్కటి ఆ మాట ఒకటి చూడండి. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదియూ లేదంట. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదంట. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, రెండోదిగా నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించాలి అంట. కాబట్టి ప్రియులారా, మరి ఈ యొక్క యోసేపు తన తల్లిదండ్రులను ప్రేమించాడు. మరి 10 ఆజ్ఞలు మనం చూస్తున్నట్లయితే 5వ ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడివే, సుఖముగాను నెమ్మదిగాను జీవించు నిమిత్తము నీ తల్లిదండ్రులను సన్మానించుము అన్నారు. అలాగే తండ్రి పట్ల ఎంత ప్రేమ, తన కుటుంబం పట్ల ఎంత ప్రేమ కనపరిచాడు. నీవు నేను కూడా మన తల్లిదండ్రులను ఆ రీతిగా ప్రేమింపబద్ధులమై ఉన్నాం. అలాగే నిన్ను వల్లే నీ పొరుగు అని అన్నప్పుడు మనం గుడ్ సమరిటన్ కథ గుర్తుకొస్తూ ఉంటుంది. కాబట్టి అంతేకాదు, తల్లిదండ్రుల్ని, బంధువర్గాన్ని, ఈ పొరుగు వారు అందరినీ కూడా నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించుమని, అది మరి రెండవ ఆజ్ఞగా, అంతకంటే శ్రేష్టమైనది మరి ఏదీ లేదని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, అట్టి మనము అలా ఒకరినొకరు ప్రేమించుకోవాలని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి యోహాను పత్రిక 4:11 చూసినట్లయితే అక్కడ ఏమంటాడు? ఇఫ్ గాడ్ లవ్డ్ us, సో వి ఆల్సో ఆట్ టు లవ్ వన్ అనదర్ అంటాడు. దేవుడు ఈలాగున ప్రేమించినట్లయితే మనం ఒకరినొకరు ప్రేమింపబద్ధులమై ఉన్నాము అని చెప్తున్నాడు. ఆ పైన వచనంలో ఏం చెప్తున్నాడు? దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని మన కొరకు మన పాప క్షమాపణ నిమిత్తము బలిగా అర్పణగా అర్పించాడు. ఇందులో ప్రేమ ఉన్నది చెప్తూ మనకి తేటగా చెప్తూ ఉన్నాడు. మీరు కొలసీ పత్రిక 3:13లో చూసినట్లయితే ఎవడైనను హాని చేసిన ఎడల వానిని క్షమించండి అంటున్నాడు. క్షమించి వారిని ప్రేమించమని చెప్తూ ఉన్నాడు. అలా చాలా విషయాలున్నాయి. నీ శత్రువుని ప్రేమించమంటాడు. నీ శత్రువు కొరకు ప్రార్థన చేయమంటాడు. నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమ లేనిదే మనం ఏమీ సాధించలేము. మరి యోసేపు అంతగా ప్రేమించడం మనకు మాదిరి చూపిస్తున్నాడు. మనం మన సహోదరుని ఎలా ప్రేమించాలి, ఎలాగుండాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, సహించుకోవాలి, ప్రేమించాలని వాక్యం చాలా కొటేషన్స్ ఉన్నాయి. కానీ ప్రియులారా, సమయం లేదు కనుక నేను ముందుకు పోతున్నాను. కాబట్టి నీకు హాని చేసిన వాడి పట్ల ఓర్చుకొని వాడిని క్షమించి వాడిని ప్రేమించమని మనకి కొలసీ పత్రికలో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 5:46లో అంటాడు, ప్రేమించిన వారిని ప్రేమిస్తే ఏమి ఫలము అంటాడు. అన్యులు అలాగే ప్రేమిస్తున్నారు కదా. మనకు యోసేపే మంచి మాదిరిగా ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాడు. అంతేకాదు, యోసేపు ఇక్కడ పెళ్ళయింది, పిల్లలున్నారు. ఆయన తండ్రిని, అన్నదమ్ములను, బంధువర్గాన్ని పోషిస్తూ ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. మనము ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళటం వలన మన కుటుంబానికి ఎంత విలువ అండి, ఎంత మర్యాద మనం రానున్న వచనాల్లో మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, మనము బహుగా ఫలించటం వలన దేవుని నామము మహింపరచబడునంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చాలాసార్లు అది జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ప్రియులారా. కాబట్టి ప్రియులారా, జోసెఫ్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్యూరిటీ, ఇంటిగ్రిటీ, అండ్ హీ అప్రోచ్డ్ to deal with his brother's sins was
మచ్ మోర్ మెచ్యూర్డ్ అండ్ గాడ్ లైక్ అని ఒక సహోదరుడు చక్కగా రాశాడండి. నిజమే కదా! ఎంత డీల్ చేయటంలో ఎంత మెచ్యూర్‌గా బిహేవ్ చేశాడు. ఒక గాడ్ లైక్ అన్నాడు. ఒక దైవజనుడిలాగా అంటాడు. మనం ఎందుకు అలా నడవకూడదు? మన సహోదరుల్ని ప్రేమించాలి. కాబట్టి సహోదర ప్రేమ అందుకే మనకి 133 అధ్యాయంలో అంటాడు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అంటాడు. కాబట్టి యేసు ప్రభువారు కూడా వాళ్ళేమంటారంటే మత్తయి సువార్త 11:19లో యేసు ప్రభు పాపుల స్నేహితుడు అంటాడు. కదండీ! కానీ ఆయన మన హెబ్రీ పత్రిక 7:26లో చూసినట్లయితే ఏ ఆయన ఏమాత్రము కూడా పాపము లేనటువంటి వాడుగా, పాపుల్లో చేరక ప్రత్యేకింపబడిన వాడుగాను అంటారు కదండీ! హోలీ, హార్మ్‌లెస్, అన్‌డిఫీల్డ్ అండ్ సెపరేట్ ఫ్రమ్ ద సిన్నర్స్ అంటాడు. హెబ్రీ 7:26లో మనం చూసినట్లయితే చక్కటి వచనం అది. ఈయన మనకి సరిపోయినటువంటి వాడు అంటారు. కాబట్టి ప్రియులారా ఇంతవరకు మనం యోసేపు అన్నల పట్ల చూపిన ప్రేమ, తండ్రి పట్ల చూపిన ప్రేమ, వారిని యొక్క పోషణ గురించి ఎంత శ్రద్ధ చూపించాడో మనం కూడా మన దేవుని బిడ్డలమైన మనం కూడా అటువంటి సహోదర ప్రేమ కలిగి ఉండాలి. మనం ఒకరికొకరు ఆపదల్లో ఆదుకోవాలి. మరొక మాట ఏంటంటే పేదలకి ఇచ్చింది నాకు అప్పిచ్చినట్లే అంటున్నాడు దేవుడు. అందుకే మనం చూసినట్లయితే కొరింథీ పత్రిక 13 అధ్యాయంలో అంటాడు కదా! అదే పౌలు ఏమంటున్నాడంటే, మనుష్యుల భాషలలో దేవదూతల భాషలతో నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచు గనగనలాడు తాళమునయుందును అంటాడు. ఈరోజు నువ్వు భాషలు మాట్లాడొచ్చు, స్వస్థతలు చేయొచ్చు, ఎన్ని చేసినా అది కేవలము నిష్ప్రయోజనం అంటాడు. గణగణాలాడు తాళం వంటి వాడినంట, గొప్ప ప్రసంగాలు చేయొచ్చు అంటున్నాడు. తర్వాత ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడవైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణమైన విశ్వాసము గలవాడవైనను, ప్రేమ లేనివాడవైతే లేనివాడనైతే నేను వ్యర్థుడను అంటున్నాడు. ప్రేమ లేదు. నువ్వెంత విశ్వాసం ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు, ఎన్ని మీటింగ్స్ పెట్టొచ్చు, ఎన్ని చేయొచ్చు, కానీ నీ సాటి సహోదరుడి పట్ల ప్రేమ లేకపోతే అంటే ఏమంటున్నాడు? వ్యర్థుడను అంటాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ఇన్ని లేఖనాలు చెప్పడం కారణం ఏంటంటే, మరి యోసేపు అన్నలు అంతగా హింసించిన వాళ్ళని ప్రేమించాడు, క్షమించాడు. మనం క్షమించాలి, ప్రేమించాలి, ఓర్చుకోవాలి. మనం ముందు మన సంఘాలు ఇంకా బలపడాలి, సంఘాలు వృద్ధి చెందాలంటే ప్రేమ, సహనం, క్షమించడం చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి మనం వాటిని అనుసరించి ముందుకు పోదాం. 1 యోహాను 4:20 అంటాడు కదా! నీవు కంటికి కనబడుతున్న నీ సహోదరుడిని నువ్వు ప్రేమించలేనోడు కంటికి కనబడిన దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమించగలవు అంటూ ఉన్నాడు. కాబట్టి నీ కంటి ముందున్న నీ సహోదరుడు సహాయం చేయి. నువ్వు దేవుడికి సహాయం చేసినట్లే, నిజంగా నువ్వు దేవుని ప్రేమించినట్లే. కాబట్టి ఆయన ఆజ్ఞను గైకొనుటే ప్రేమించుట. ఆయన ఆజ్ఞ ఇదే గనుక, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించుము. కనుక ఆయన నువ్వు ప్రేమిస్తున్నావా? నిజంగా ప్రేమించినట్లయితే నీ పొరుగు అని ప్రేమించుము అని చెప్తున్నాడు. రెండవదిగా చూసినట్లయితే 16-20 నుంచి మనం చూసినట్లయితే యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడెను. అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా నుండెను. అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను, నీవు నీ సహోదరులను చూచి మీరిలాగు చేయుడి, మీ పశువుల మీద బరువులు కట్టి కానాను దేశమునకు వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంటబెట్టుకొని నా యొద్దకు రండి. ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకు ఇచ్చేదను. ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవించెదరు. నీకు ఆజ్ఞ అయినది కదా, దీన్ని చేయుడి.
మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకుని పోయి మీ తండ్రిని వెంటబెట్టుకొని రండి. ఎంత చక్కగా చెప్తూ ఉన్నాడు చూడండి. హ్మ్. అంటే వాళ్ళు విన్నారు. ఏదైతే యోసేపు తన యొక్క అన్నలకి ఆహ్, భరోసా ఇచ్చాడో వాళ్ళంతా విన్నారు. చూడండి అక్కడ అంటున్నారు గదా! ఆ వర్తమానము ఫరో ఇంటిలో వినబడెను. ఫరోకును అతని ఆహ్, సేవకులకును ఇష్టమయ్యుండెను అంటున్నాడు. కాబట్టి ఆయన అక్కడ ఆజ్ఞ ఇచ్చాడు. నీకు ఆజ్ఞ అయింది గదా! దీన్ని చేయుడని మీ పిల్లల కొరకును, మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకుని మీ తండ్రిని వెంటబెట్టుకుని రండి. ఐగుప్తు దేశమంతటిలోనున్న మంచి వస్తువును మీవే అగును. గనుక మీ సామగ్రిని లక్ష్యము పెట్టకుడని చెప్పుమనగా ఇశ్రాయేలు కుమారులు అలాగుననే చేసిరి. అక్కడ చెప్పే మాట ఏంటంటే మీ సామగ్రిని లక్ష్యపెట్టకుడి. అంటే మీరు ఈ సామగ్రి కొరకు మీ దగ్గర ఉన్న సమస్తము సమకూర్చుకొని రావటానికి ఆలస్యమది. వదిలిపెట్టండి. అక్కడికంటే శ్రేష్టమైనవి ఇక్కడ ఉన్నాయి. మీరు త్వరగా వచ్చేయండి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా ఒక మంచి మాట చెప్తూ ఉన్నాడు. అవి విడిచిపెట్టి రండి. అంతకంటే విలువైనవి, మంచివి, శ్రేష్టమైనవి ఇక్కడున్నాయి. ఇక్కడ సారము మీరు అనుభవించెదరు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం 16-20 వచనాలు మనం చూసాం గదా! అక్కడ ఏదైతే ఆహ్, ఆహ్, యోసేపు చెప్పాడో దానిని ఇక్కడ ఫరో కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాడు. దాన్నే ఫరో కన్ఫర్మేషన్ అంటాం. 16 నుంచి మనం 20 వచనాలు మనం చూసుకున్నాం. 21 వచనం నుంచి మనం చూసినట్లయితే 24 వచనం వరకు చూసినట్లయితే యాకోబు కుమారులు అలాగూ చేశారు. ఎలాగూ చేశారు? ఏదైతే ఫరో చెప్పాడో ఆ చెప్పిన ప్రకారంగా వారు ఏం చేశారో చూద్దాం. ఇక్కడ 21 వచనంలో అలాగూ చేసిరి. యోసేపు ఫరో మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించెను. మార్గమునకు ఆహారము ఇప్పించెను. అతడు వారికి 2 దుస్తుల బట్టలు ఇచ్చెను. బెన్యామీనుకు 300 తులముల వెండియును 5 దుస్తుల బట్టలు ఇచ్చెను అంటున్నాడు. ఒక్కొక్కరికి 2 జతలు ఇచ్చాడు. బెన్యామీనుకి 5 జతలు ఇచ్చాడు. అంతేకాకుండా 3 తులములు వెండి కూడా ఇచ్చాడు. ఎందుకంటే ఆయన సొంత తమ్ముడు, ఒక తల్లికి పుట్టినవాడు గనుక ఆ ప్రేమను అక్కడ కనపరిచాడు. అంటూ 23లో అంటాడు, అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయుచున్న 10 గాడిదలను, అంటే మంచి వస్తువులను మోచున్న 10 గాడిదల దగ్గరికి వెళ్ళి మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును ఇతర ధాన్యములను తినుబండారములను మోయుచున్న 10 ఆడు గాడిదలను పంపెను అంటాడు. అంటే తండ్రికి మార్గంలో అంటాడు. తండ్రికి మార్గం అంటే ఇప్పుడు తండ్రి లేడుగా. వీళ్ళు అక్కడికెళ్ళాక తిరిగి రావాలి. అంటే ఈ రిటర్న్ జర్నీలో తండ్రికి ఏ కొదువ కాకుండా ఉండాలని ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడో చూడండి. ఎంత మంచి కుమారుడు చూడండి. అక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా ఇంకో మాట చూద్దాం అక్కడ. అంటున్నాడు తర్వాత 24లో అప్పుడతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు పడకుడని వారితో చెప్పెను. 25-28 వరకు 4వ భాగం ఇది గుడ్ న్యూస్ అంటారు. లేక జాకబ్స్ రివైవల్ అని కూడా మనం దీనికి చెప్పుకోవచ్చు. అక్కడ ఎప్పుడైతే 25వ వచనంలో ఇలాగ వారు చెప్పారో 26వ వచనంలో యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశమును ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడయ్యాడు అంటాడు. వారు ఆ మాట చెప్పినప్పుడు ఆయన నమ్మలేదు. నిశ్చేష్టుడయ్యాడంట. అంటే ఇంగ్లీష్‌లో అవాక్డ్ అంటాడు. అంటే ఫెయింట్ అయిపోయాడు అంటాడు. అంటే నోటి మాట రాలేదు అంటాడు. తర్వాత 27వ వచనంలో అయితే వారు చెప్పింది విన్నాక ఆ బండ్లను చూచి యాకోబు ప్రాణము తెప్పరిల్లెను అంట. నా కుమారుడు యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు. నేను
చావక మునుపు వెళ్ళి అతన్ని చూచెదని చెప్పి. ఎప్పుడో చచ్చిపోయాడనుకున్న కుమారుడు బ్రతికున్నాడన్న చల్లటి కబురు. అది కాకుండా మరి ఐగుప్తులో ఆయన మంచి ఒక ప్రధానిగా ఉన్నాడని వర్తమానం వినడం ఎంత ఆనందం కలుగుద్దండి. చచ్చిపోయాడని ఇంక లేడనుకున్న సమయంలో ఆయన బ్రతికున్నాడు. ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఎంత ఆనందం ఉంటది. ఎంత ఆ! మరి ఉత్సాహం. హి వాస్ రివైవ్డ్ అంటాడు. కాబట్టి నేను చనిపోకముందే ఎళ్లి నా కుమారుడిని నేను చూస్తానన్నాడు. ఇలాగా ఈ ఈ యొక్క గుడ్ న్యూస్ వినేసరికి యోసేపులో ఒక రకమైన ఉత్సాహము, ఉద్యమం కలిగింది. దాన్నే ఆహ్, ఆహ్, ద రి ఆహ్, జాకబ్స్ రివైవల్ అంటారు. ద రీజన్స్ ఆఫ్ రివైవల్ ఆఫ్ జాకబ్ అని మొత్తం 5 విషయాలు మనం చూడగలం. మొట్టమొదటిది బెన్యామీన్ నేను పంపను అని ముందుకు ఇష్టపడలేదు. సతమతయించాడు. తర్వాత పంపించాడు. ఇప్పుడు బెన్యామీన్ వచ్చాడు. సంతోషం గదా! రెండోది యోసేపు ఇంకా బ్రతికున్నాడు. అది సంతోషం గదా! ఆ! చెప్పరాని సంతోషం. చనిపోయాడు బతికున్నాడంటే ఎంతుంటి మాట. మూడోది ఐగుప్తు ఏలుతున్నాడన్న మాట విన్నాక ఇంకా సంతోషం అయిందనమాట. నాలుగోదిగా మనం చూసినట్లయితే మొత్తం ఇంటి వారిని తీసుకురమ్మంటూ ఉన్నాడు. కాబట్టి మేము మొత్తం ఇంటి వారం వెళ్తూ ఉన్నాం. కాబట్టి మేము ఈ యొక్క కరువులో, ఈ యొక్క కానానులో మా కుటుంబం ఎవ్వరూ కూడా నశించిపోకుండా పేదరికం అనుభవించకుండా మేము ఐగుప్తుకి వెళ్తూ ఉన్నాము అని ఒక సంతోషం ఆయనలో కనబడుతుంది. ద రివైవల్ ఇన్ ద జాకబ్ అంటాడు. తర్వాత యోసేపు కరువు కాలంలో తన కుటుంబం అంతటిని కూడా పోషించగలడన్న నమ్మకం ఆయనలో కలిగింది. దట్ ఈస్ ద రీజన్స్ ఆఫ్ జాకబ్స్ రివైవల్ అంట. ఆ ఉజ్జీవానికి, ఉత్సాహానికి కారణం. కాబట్టి దీన్ని బట్టి ప్రియులారా మరి మనం నేర్చుకోవాల్సిందంటే దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి వాడుగా యోసేపు కనబడుతున్నాడు. కాబట్టి మనం కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుని చిత్తం అంతా కూడా ఆయన యొక్క మనసంతా కూడా బైబిల్‌లో ఉంది కాబట్టి బైబిల్ చదివితే ఆ యొక్క ఆయన చిత్తం, ఆయన వాగ్దానాలు మనం తెలుసుకున్న వాగ్దానాలను బట్టి మనం ముందుకు సాగిపోగలుగుతాం. వాగ్దానాలు మనల్ని ఎంతగానో బలపరుస్తాయి, ముందుకు నడిపిస్తాయి. ఏమాత్రం కూడా అపనమ్మకం కలగకుండా, నిరుత్సాహం కలగకుండా, ఉత్సాహంతో, ఆనందంతో, సంతోషంగా మనం ముందుకు సాగిపోగలుగుతాం. కాబట్టి ప్రియులారా, అన్నిటికీ దేవుడు సర్వాధికారి అయిన దేవుడు. అధికారం ఆయన చేతిలో ఉంది. మన చేతుల్లో ఏమీ లేదు. కనుక ఆయన అధికారం కింద, ఆయన బలమైన హస్తం కింద మనము దీన మనస్కులే ఉంటే తప్పనిసరిగా దేవుడు మనల్ని యోసేపు మాదిరిగా ఉన్నత స్థాయికి మనల్ని నడిపించగలడు అన్నది ఈ యొక్క అధ్యాయం యొక్క పాఠం మనకి. ఇట్స్ ఎ లెసన్ ఫర్ అస్. కాబట్టి అంతేకాదు తల్లిదండ్రులని, అన్నదమ్ములని, కుటుంబాన్ని ప్రేమించిన వ్యక్తి. మనమును, మన తల్లిదండ్రులను, మన కుటుంబాన్నే కాక మన సంఘస్థులని, మన సహోదరత్వం తప్పకుండా కాపాడుకుంటూ, సంఘ అభివృద్ధి కోరుకుంటూ మనం ముందుకు సాగిపోదాం. కాబట్టి చక్కటి వర్తమానాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించుగాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థాంక్ యూ వెరీ మచ్.